కేవలం 30,000 రూపాయల పెట్టుబడితో నెలకి 60,000 వరకు లాభాల్ని పొందుతున్న వాళ్ళున్నారు. వాళ్ళందరితో మాట్లాడి ఈ బిజినెస్ ఏంటి? ఎట్లా చేయాలి? అనేది ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కనుక్కొని ఈ వీడియో చేస్తున్నా. ఉత్తిన అల్లటప్పగా చేయట్లా. కాబట్టి కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్‌లో దయచేసి గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇవ్వండి. నేను మిమ్మల్ని లైక్ చేయండి, ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవేం అడగట్లేదు కదా! ఒకటే నాకు మా టీమ్‌కి కొండంత బలం ఏంట్రా అంటే మీరు గుడ్ ఇన్ఫర్మేషన్ అని ఒక్క కామెంట్ ఇచ్చారనుకోండి, నేను మా టీము మాకు గొప్ప బూస్ట్ అనమాట. ఒక బలం ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గుడ్ ఇన్ఫర్మేషన్ అని. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జొన్న రొట్టెల బిజినెస్. దీంట్లో ప్రభుత్వ సబ్సిడీలు ఎట్లా కూడా చెప్తాను. ఈ మధ్య కాలంలో చూస్తే ప్రజల్లో ఆరోగ్యం పట్ల చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. ఆరోగ్యం వైపు చాలా జాగ్రత్తగా మొగ్గు చూపిస్తున్నారు. షుగరు, బీపీ ఇవన్నీ ఉన్నవాళ్ళు, బరువు తగ్గాలనుకునే వాళ్ళు, జిమ్కి వెళ్ళే వాళ్ళు రాత్రిపూట అన్నం మానేసి జొన్న రొట్టెలు తినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతున్న పరిస్థితి ఉంది. పాతకాలపు అలవాటి అయినా ఇప్పుడు నగరాల నుంచి పల్లెల దాకా ఇది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ డిమాండ్ని వాడుకుని సొంతంగా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడితే చాలా తక్కువ రోజుల్లోనే మంచి స్థిరమైనటువంటి ఆదాయాన్ని మనం అందుకోవచ్చు. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళ దగ్గర నుంచి ఖాళీగా ఉండేటువంటి మహిళల వరకు ఎవరైనా సరే ఈ బిజినెస్ ప్లాన్ ఈజీగా అమలు చేసుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అనేది అవసరం లేదు. కేవలం 30,000 నుంచి 50,000 రూపాయల యొక్క క్యాపిటల్ అమౌంట్ పెట్టుకుంటే దాన్ని చాలా ఈజీగా స్టార్ట్ చేసి హిట్ కొట్టచ్చు. ఫస్ట్ మార్కెట్ని చాలా జాగ్రత్తగా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది ఉండేటువంటి అపార్ట్మెంట్స్, కాలనీస్, ప్రభుత్వ ఆఫీసులు, బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ల లాంటి బాగా రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలను కనుక ఎంచుకుంటే కస్టమర్స్ చాలా ఫాస్ట్గా వస్తారు. ఒక చిన్న తోపుడు బండి లేదా కౌంటర్ టేబుల్, స్టవ్, పెనము, చట్నీలు రుబ్బుకోవడానికి ఒక చిన్న గ్రైండర్ మిక్సీ ఇవన్నీ ఉంటే ఈజీగా సరిపోతుంది. ఒకవేళ చేత్తో రొట్టెలు చేయకపోవడం రాకపోయినా, కష్టంగా అనిపించినా ఆన్లైన్లో దొరికేటువంటి సెమీ ఆటోమేటిక్ జొన్న రొట్టి మెషిన్ మనం కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మెషిన్ ధర 30,000 to 40,000 వరకు ఉంటుంది. దీనికి కరెంటు ఖర్చు కూడా చాలా తక్కువగా కాలుతుంది, ఎక్కువ యూనిట్లు కారదు. సో కాలుతో చాలా ఈజీగా దాన్ని చిన్నగా ప్రెస్ చేస్తే చాలు రొట్టెలు ఈజీగా తయారైపోతాయి. దీనివల్ల శ్రమ కూడా తగ్గి చాలా వేగంగా రొట్టెలను కూడా మనం తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక రా మెటీరియల్ విషయానికి వస్తే 50 కేజీల జొన్నల బస్తా మార్కెట్లో దాదాపు 2,000 to 3,000 ఉంటుంది. సో నేరుగా రైతుల దగ్గరికి వెళ్ళి కొనుగోలు చేస్తే ఇంకొంచెం తక్కువ ధరకి అటు ఇటుగా 3,000, 3,500 కూడా రావచ్చు. జొన్నల్ని తెచ్చి పిండి పట్టించడానికి అయ్యేటువంటి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి బయట మార్కెట్లో ఎలాంటి కూర లేకుండా ఒక ప్లేన్ జొన్న రొట్టె ధర 30 నుంచి 40 రూపాయల వరకు వాళ్ళు అమ్ముతున్నారు ఆల్రెడీ. అదే కర్రీ కూడా కలిపిస్తే 45, 50 రూపాయల వరకు చాలా ఈజీగా మనం అమ్ముకునే ఛాన్స్ ఉంటుంది. రోజుకి కేవలం ఒక 50 రొట్టెలు అమ్మాము అనుకోండి, 20 రూపాయలు ప్రాఫిట్ వేసుకున్న 1000 రూపాయలు బిజినెస్ జరిగిపోతుంది మనకి చాలా ఈజీగా. ఒకవేళ 100 రొట్టెలు అమ్మగలిగితే రోజుకి 2,000 to 3,000 వరకు కూడా మనకి బిజినెస్ జరుగుతుంది. అంటే సగానికి సగం ఖర్చులు తీసేసిన రోజుకి 1,000 రూపాయల నికర లాభం నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. నెలకి 30,000 నుంచి 60,000 రూపాయల వరకు చాలా చాలా ఈజీగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. పెట్టిన పెట్టుబడి కేవలం 1 నెల లేదా 2 నెలల లోపే పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. కాబట్టి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు చాలా చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ వ్యాపారంలో మరింత లాభాలు సాధించడానికి సాధారణ జొన్న రొట్టెలే కాకుండా కొన్ని వెరైటీలని మెనూలో చేర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. పచ్చిమిర్చి, ఉల్లిపాయ జొన్న రొట్టె, మెంతి జొన్న రొట్టె, గోంగూర జొన్న రొట్టె, ఇట్లా డిఫరెంట్ రెసిపీస్, డిఫరెంట్ ఫ్లేవర్స్ అందించామనుకోండి జనం క్యూ కడతారు. అడ్వాన్స్లు కూడా ఇచ్చుకెళ్తారు ఎగబడి. సో డైట్ ఫాలో అయ్యే వాళ్ళు దీన్ని ఎక్కువ ధర ఇచ్చైనా సరే కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఈ బిజినెస్ని మరింత పెద్దగా మార్చడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీని కూడా మనం చాలా ఈజీగా వాడుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న తరహా పరిశ్రమల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి, స్వయం ఉపాధిని ఎంకరేజ్ చేస్తున్నాయి. దానికోసం పిఎంజీపీ ముద్రా లోన్ ద్వారా రాయితీలతో కూడినటువంటి సబ్సిడీతో కూడినటువంటి లోన్స్ ఇస్తున్నారు. ఈ పథకాల కింద మహిళలకి, గ్రామీణ ప్రాంతాల వారికి ప్రాజెక్టు ఖర్చులో 25 నుంచి 30% వరకు కూడా సబ్సిడీ లభిస్తుంది. ఈ సబ్సిడీల గురించి, లోన్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మన జిల్లాలోని పరిశ్రమల కేంద్ర కార్యాలయాన్ని కనుక మనం సంప్రదిస్తే లేదా వారి హెల్ప్ లైన్ నెంబర్కి కనుక మనం కాల్ చేస్తే వాళ్ళు రకరకాల ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇస్తారు మనకి.